మనం నివసిస్తున్న ఈ విశ్వం ఎప్పుడు అంతమవుతుందో తెలుసా? అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది, ఎలా అంతమవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది? అసలు ఈ కాలానికి విశ్వానికి మనకి సంబంధం ఏంటి? అసలు కాలం అంటే ఏంటి? కాలం అంటే నిజంగా ముందుకు మాత్రమే సాగే ఒక నిజమైన సత్యం. దీనికి రంగు రూపం ఉండదు, అలాగే రుచి అనుభూతి కూడా ఉండదు. ఈ కాలం అనేది మనలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, మన ఊహలో ఉంటుంది. ఈ విశ్వంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం సృష్టించుకున్నదే ఈ కాలం. అందువల్ల ఈ కాలం అనేది విశ్వంతో మనతో కలిసి ఉంటుంది. అంటే ఈ కాలం విశ్వం నడుస్తున్నంత వరకు ఉంటుంది. విశ్వం అంతం తర్వాత ఉంటుంది, మళ్ళీ విశ్వం ఆరంభం తర్వాత కూడా ఉంటుంది. కానీ కొంతమంది కాలానికి అంతం ఉంది అంటున్నారు. అదేంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం కాలానికి విశ్వానికి మనకి ఎలా అయితే సంబంధం ఉందో, కాంతికి మనకి విశ్వానికి కూడా అంతే సంబంధం ఉంది. ఇక్కడ కాంతి పుట్టినప్పుడు మాత్రమే మనకి ఈ విశ్వం కనపడుతుంది. ఈ విశ్వంలో ఉన్న వస్తువులు కనపడతాయి, మనుషులమైన మనము కనపడతాము, జీవరాశులు కనపడతాయి. అంటే మనం ఉన్నామని, మన ఉనికిని ఇక్కడ ఉన్న కాంతి మనకు చూపిస్తుంది. అందువల్ల మనకి ఈ విశ్వానికి కాంతికి కూడా సంబంధం ఉంది. ఎప్పటి నుంచో మనుషులు ఈ కాలం గురించి అధ్యయనం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అధ్యయనం చేసిన దాని ప్రకారం కాలం అనేది స్లోగా అయినా నడుస్తూ ఉంటుంది, నెమ్మదిగా అయినా నడుస్తూ ఉంటుంది. కానీ నిజానికి కాలం అనేది అలా ఉండదు. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం కాలం అనేది ఈ విశ్వంలో అన్ని చోట్ల ఒకే రకంగా నడుస్తూ ఉంటుంది. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలం గురించి ఇలా వివరించాడు. సమయం అనేది ఈ విశ్వంలో పెద్ద ఆబ్జెక్ట్ ఉన్న దగ్గర స్లోగా, చిన్న ఆబ్జెక్ట్ ఉన్న దగ్గర స్పీడ్ గా నడుస్తుంది అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో వివరించాడు. అంటే ఐన్స్టీన్ ప్రకారం విశ్వం మొత్తంలో సమయం అనేది ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల స్పీడ్ గాను, కొన్ని చోట్ల స్లోగాను ఉంటుంది. అంతేకాకుండా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ సమయాన్ని ఒక ఇల్యూజన్ గా చెప్పారు. అంటే మన భ్రమగా, మన ఊహగా వివరించారు. అయితే ఈ కాలం అనేది మన ముందు నడుస్తున్న ఒక నిజమైన ప్రక్రియ. ఈ కాలం అనేది ఈ విశ్వంలో జరిగే కొన్ని ప్రక్రియలను, కొన్ని పనులను కొలతలుగా చెప్తుంది. అంటే ఈ విశ్వంలో జరిగే పనులకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ కాలం అనేది. ఈ కాలం అనేది అయిపోయిన కాలం నుంచి, నడుస్తున్న కాలం నుంచి రేపు వచ్చే కాలాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ విశ్వంలో కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం మధ్యలో బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది. బిగ్ బ్యాంగ్ అంటే అర్థం ఏంటంటే పెద్దగా పేలిపోవడం. ఈ బిగ్ బ్యాంగ్ జరగటం వల్ల గ్రహాలు పుట్టాయి, నక్షత్రాలు పుట్టాయి, గ్యాలక్సీలు పుట్టాయి, మనుషులమైన మనం పుట్టాము. ఎప్పటిదాకా అయితే ఈ విశ్వం ఉంటుందో అప్పటిదాకా ఈ కాలం అనేది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ విశ్వం అంతమవుతుందో అప్పుడు ఈ కాలం అనేది కూడా అంతమవుతుంది. అంతా బానే ఉంది, కానీ ఈ విశ్వం అనేది ఎలా అంతమవుతుంది, ఈ కాలం అనేది ఎలా అంతమవుతుంది? అసలు ఈ విశ్వం మొత్తంలో ఏముంది? ఈ విశ్వం మొత్తంలో ఉన్నది స్పేస్ టైం మ్యాటర్, అంటే గాలి, కాలం, పదార్థం. ఈ విశ్వం మొత్తం ఈ మూడిటితోనే నిండి ఉంది. అయితే ఇక్కడ ఈ విశ్వం మొత్తంలో ఒక మాయ అనేది జరుగుతుంది. అది ఎటువంటి మాయ అంటే మొత్తం విశ్వం కూడా విస్తరిస్తూ పోతూ ఉంటుంది. ఈ విశ్వం మొత్తం ఇలానే విస్తరిస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి విశ్వం మొత్తం కూడా ఐసులాగా గడ్డగట్టిపోతుంది. విశ్వం మొత్తం ఇలా గడ్డగట్టిపోవటం వల్ల విశ్వం మొత్తం అంధకారంతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా అంధకారము, చీకటి అలముకుంటుంది. నక్షత్రాలు ఆరిపోతాయి. అలా ఈ విశ్వం మొత్తం అంతమైపోతుంది. ఈ అంధకారం మొత్తం ఆపగలిగే శక్తి ఒకదానికి మాత్రమే ఉంది. దాని పేరే గ్రావిటీ. ఈ గ్రావిటీ అనేది విస్తరించిపోతున్న విశ్వాన్ని తన గ్రావిటీ శక్తితో ఆపుతూ ఉంటుంది. ఎలా అంటే దూరాలకు విస్తరిస్తున్న ఈ విశ్వాన్ని పెద్ద పెద్ద గ్రహాలు, చిన్న చిన్న గ్రహాలు తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటాయి. పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ కూడా చాలా పెద్ద గ్రావిటీని కలిగి ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ కి ఎంత శక్తి ఉంటుంది అంటే ఈ బ్లాక్ హోల్ తమ శక్తితో పెద్ద పెద్ద గ్యాలక్సీలను తమ చుట్టూ తిప్పుకోగలవు. ఈ రెండింటి యుద్ధంలో ఏది గెలిస్తే అది విశ్వాన్ని అంతం చేస్తుంది. విశ్వం విస్తరణ గెలిస్తే బిగ్ ఫ్రీజ్ గా మిగిలిపోతుంది. గ్రావిటీ గెలిస్తే విశ్వం మొత్తాన్ని మళ్ళీ ఒక పాయింట్ దగ్గరకు తీసుకొచ్చి మళ్ళీ బిగ్ బ్యాంగ్ జరిగేలా చూస్తుంది. అలా ఈ విశ్వం అంతమవుతుంది, మళ్ళీ ఆరంభం అవుతుంది. సో గైస్, ఇది ఈ విశ్వం యొక్క ఉనికి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.